ఏం తమ్ముళ్ళు బాగున్నారా? ఏంటమ్మా ఆడబిడ్డలు బాగున్నారా లేదా? మీ అందరికంటే హుషారుగా ఉన్నారు మా పిల్లలు. నేను చాలా మీటింగులు చూశాను, కానీ ఈరోజు ఈ మీటింగ్లో చూస్తే పొన్నేకల్లో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం ఉంది. పిల్లల్లో అయితే రాజధాని కళ కనపడుస్తూ ఉంది. ఆ ఆనందం ఉంది, ఉత్సాహం ఉంది. ఇక భవిష్యత్తులో మేము వేరే ప్రాంతానికి పోవాల్సిన పని లేదు. మా ఊర్లోనే మాకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మా పిల్లలు భావిస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక పవిత్రమైన కార్యక్రమంతో నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, ఒక మహనీయుడు పుట్టిన రోజు. ఈరోజు మనందరికీ ఒక పండుగ రోజు. మనం అనుకుంటాం ఆయనేదో పుట్టాడు, ఆయనేదో రాజ్యాంగం రాశాడు, నాకేంటి సంబంధం అని మీరందరూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే, ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన ఇచ్చిన హక్కులు మీరు ఒకసారి చూస్తే, మనం అందరం ఈ విధంగా కూర్చొని మాట్లాడుతూ ఈలలేస్తూ కేకలు పెడుతూ ఆనందంగా ఉన్నామంటే ఆ మహానాయకుడు ఇచ్చినటువంటి రాజ్యాంగమే. ఆయన ఒక్క మాట చెప్పాడు, నేను నా ప్రజలకు ఆయుధం ఇవ్వలేదు, దానికి బదులుగా ఓటు హక్కు ఇచ్చాను. ఇప్పుడు దానిని ఉపయోగించుకుని ధీరుడిలా అవుతారో లేదంటే దాన్ని నమ్ముకుని బానిసలుగా మారతారో వారి చేతుల్లో ఉందన్నాడు. అంటే ఎగ్జాక్ట్గా మొన్న ఎలక్షన్లో జరిగింది. 14-19లో ఈ మాత్రం కూర్చొని ఎప్పుడన్నా ఆనందంగా నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అమరావతిని ఎడారిగా అభివర్ణించారు, శ్మశానంగా అభివర్ణించారు, పైశాచిక ఆనందాన్ని పొందారు. కనీసం ఇక్కడ ఒక్క పని కానివ్వకుండా అన్ని పనులు అడ్డుపడ్డారు. అలాంటి సందర్భంలో ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా ఇదే పని. ఇప్పుడు ఫ్రీగా వచ్చారు, అరిసేవాళ్ళు అరుస్తున్నారు, కేకలు పెట్టేవాళ్ళు పెడుతున్నారు. మా ఆడపిల్లలైతే ఫోటో కోసం ఎప్పుడు ఇస్తారు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మీటింగ్లు కూడా వర్చువల్ మీటింగ్ పెట్టుకున్నాం. ఒకరు ఆస్ట్రేలియా నుంచి వచ్చి చెప్పారు, ఒకరు కెనడా నుంచి వచ్చి మాట్లాడారు. అంటే మనం ఒక స్వేచ్ఛా వాతావరణంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇంత మునుపు ఈ మారిగా వచ్చేవాళ్ళు కాదు. 14-19లో మనం ఉన్నాం, స్వర్ణయుగం. ఆ రోజు అన్ని పనులు చేశా. 19 నుంచి 24 వరకు నాలాంటి వాడు కూడా బయట రాలేని పరిస్థితి వచ్చింది. అంటే ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా రోజులు జరిగాయి. ఈరోజు మీరు ఎవ్వరిని తీసుకురాలేదు, వద్దంటే మీరు వస్తున్నారు. అది మీ ఉత్సాహం, నా మీద ఉండే అభిమానం, పార్టీ పైన ఉండే ప్రేమ. ఆ రోజు బలవంతంగా తోలకొచ్చేవాళ్ళు, మీటింగులు పెట్టేవాళ్ళు. కడాన మనుషులు పారిపోతామంటే కందకాలు కూడా దువ్వారు చుట్టూరు, ఎవరు పారిపోకుండా. మనుషులు వస్తే హెలికాప్టర్లో వస్తూ కిందన చెట్లని నరికేసేవాళ్ళు. అంటే ప్రజలతో మమేకం కాకుండా ఇష్టానుసారంగా చేశారు. అందుకే నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నా జీవితంలో అలాంటి గెలుపు ఎప్పుడూ చూడలేదు. అంటే అభ్యర్థులు పెడితే
94% పెట్టిన అభ్యర్థులందరూ గెలిచారంటే అది ఆ రోజు ప్రజల్లో ఉండే అభిప్రాయం. నేను కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన అదే మరిగా బీజేపీ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, 10 నెలల్లో మనం ఊహించిన దానికంటే మెరుగైన సుపరిపాలన ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం. నేను ఒకే ఒక మాట చెప్పాను, పేదవాళ్ళకు అండగా ఉంటానని చెప్పాను. సూపర్ 6 ఒక కార్యక్రమం పెట్టి పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క సుపరిపాలన. ఇదే ఎన్డీఏ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ నెలలో 3 మహనీయులు పుట్టారు. బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పనిచేశారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాం. మొన్ననే మీరు చూస్తే జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఆ తర్వాత మనం అందరం ఆలోచిస్తే ఏదైతే మహాత్మా పూలే వెనుకబడిన వర్గాల కోసం త్యాగం చేశారు, వారి జయంతి జరుపుకున్నాం. ఈ 3 నాయకుల యొక్క జయంతి జరుపుకునే సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తులు మీరందరూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వ్యక్తిగతంగా నేను ఎప్పుడు పేద ప్రజలకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, అది నిలబెట్టుకుంటా. అయితే ఒక్కొక్కసారి ఇలాంటి నాయకుల్ని ఒకసారి స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అయితే 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్ర మౌబీ జిల్లాలో మహో గ్రామంలో పుట్టారు. ఆయన అసలు పేరు భీమ్రావ్ రాంజీ అంబేద్కర్. అందరి మాదిరిగా ఈ రోజుట్లోనే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజుట్లో ఒకసారి గతాన్ని ఆలోచించండి. అంటరానితనం, వివక్షత, అవమానాలు, ఎక్కడ చూసినా అసమానత, సమాజంలో అనేక విధాలుగా షెడ్యూల్ కులాలంటే, బడుగు బలహీన వర్గాలంటే ఎక్కడికక్కడ వివక్షత చూపించేవారు. ఎన్నో కష్టాలు పడ్డాడు, అవమానాలు భరించాడు. ప్రతి ఒక్క అవమానాన్ని కసిగా ఎదుర్కొన్నాడు, పోరాటాలు చేశాడు, అనేక వ్యతిరేక పోరాటాలు చేసి ముందుకు పోయాడు. ఒక మాటలో చెప్పాలంటే దళితులు, అణగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహాయోధుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1927 ఆ రోజుట్లోనే మహాద్యుద్ధం ద్వారా దళితులకు నీటి హక్కును కల్పించాడు. 1930లో కాలారం ఆలయ ప్రవేశం చేసి వీళ్ళందరినీ దేవాలయానికి తీసుకుపోయే విధంగా ముందుకు పోయాడు. 40 ఏళ్ళలో స్వతంత్ర భారతదేశంలో తొలి మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించారు. ఈరోజు రాజ్యాంగం మనం చదువుకుంటున్నాం. ఈరోజు మీకు, నాకు, మనందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు. ఈరోజు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నామంటే అది రాజ్యాంగంలో మనకు పొందుపరిచినటువంటి హక్కు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన చైర్మన్గా పనిచేశాడు. ఒక మేధావిగా ఈ రాజ్యాంగాన్ని రాశాడు. ఇందులో ప్రత్యేకంగా సామాజిక న్యాయం, మౌలిక హక్కులు,
సమానత్వం ఈ మూటి పైన మొత్తం ఆయన రాజ్యాంగాన్ని రాసే పరిస్థితికి వచ్చారు. అంతేకాకుండా ఆయన కల్పించిన ఈ రాజ్యాంగం చూస్తే ఈరోజు భారతదేశం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మన పిల్లల్ని మీరు చూశారు. ఇక్కడ పుట్టిన పిల్లలు విదేశాలకు పోయి అక్కడున్న వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే అది రాజ్యాంగంలో చూపించిన దారి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం ఆ మహనీయుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజ్యాంగం ఒక పేపర్ కాదు, ఒక పుస్తకం కాదు, మనందరికీ ఇది ఒక పవిత్రమైన గ్రంథం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యానికి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఏ ఒక్కరి వ్యక్తి కాదు, ఏ వర్గానికో ప్రతినిధి కాదు. ఆయన అందరి వాడు, మనందరి ఆస్తి, దేశ సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి అంబేద్కర్ గారంటే అమితమైన గౌరవం. అందుకే మీరందరూ ఒకసారి చూస్తే నేషనల్ ఫ్రంట్లో ఎన్టీ రామారావు గారు కన్వీనర్గా ఉండి, చైర్మన్గా ఉండి, విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1990లో భారతరత్న ఇచ్చిన ఘనత ఆనాటి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్కి దక్కింది. ఆయన్ని గుర్తించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అదే మరి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దళితులకు అండగా ఉంటుంది, గుర్తింపిచ్చిన పార్టీ. తొలిసారి లోకసభలో జిఎంసి బాలయోగిని స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి అసెంబ్లీలో ప్రతిభా భారతిని తొలిసారి స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ గారికి మద్దతు ఇచ్చాం. అలాంటి మంచి వ్యక్తిని తీసుకొచ్చి ఆ రోజు ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూర్చొని మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడే అంబేద్కర్ గారి స్టాచ్యూకు నివాళులర్పించి నేరుగా ఒక దళిత కుటుంబం దగ్గరికి వెళ్ళాను. ఆ కుటుంబంలో కూర్చొని నేను మాట్లాడాను. ఆ కుటుంబంలో మీరు చూస్తే తల్లిదండ్రులకు 3 పిల్లలు. ఆ 3లో 2కి పెళ్ళిళ్ళైనాయి. ఒకరికి కొద్దిగా వినికిడి తక్కువ ఉంది కాబట్టి ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ వాళ్ళిద్దరికీ 2 పిల్లలు ఉన్నారు. అంటే మొత్తం కలిసి మీరు చూస్తే 3 కుటుంబాలు, వాళ్ళ తల్లి కూడా ఉంది. అందరూ కలిసి 2 రూములు, చిన్న రూములు ఉంటాయి, రేకులు వేసుకున్నారు. వాళ్ళు చేసే పని చూస్తే ఒకరు కార్పెంటర్గా పనిచేస్తారు, అశోక్ కుమార్ అని. ఇంకొక అతను మెకానిక్గా పనిచేస్తాడు. ఆ మెకానిక్ కూడా షెడ్ కూడా లేదు, సామగ్రి కూడా సరిగా లేదు. అదే మరి కార్పెంటర్ కూడా సామగ్రి కూడా సరిగా లేదు. ఈ కుటుంబాన్ని మీరు చూసినప్పుడు వాళ్ళకు కూడా ఒక ఆస్పిరేషన్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. కానీ వాళ్ళు చూస్తే చాలా, ఆ ఇల్లు చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఆ ఇంట్లోనే దగ్గర 4 చిన్నపిల్లలు, 6 మంది పెద్దవాళ్ళు, మొత్తం 10 మంది ఉండే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకే వారికి ఒక దారి చూపించడానికి నేనేదో ఇక్కడుండి మాట్లాడితే అర్థం కాదు. క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా చూస్తే వాళ్ళ పరిస్థితులు అర్థమవుతాయి. దాని ద్వారా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ఇంటికి వెళ్ళాను. అలాంటి పరిస్థితిలో పుట్టిన ఆలోచనే ఈరోజు P4 అనేది ఏదో ఆలోచన కాదు. ఈరోజు మనం అంబేద్కర్ గారిని చూస్తున్నాం. నేను ఆ విషయం కూడా మీకు ఒక్కసారి చెప్తాను. ఈరోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 2003లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశాం. ఎస్సీ ఎస్టీలపై వేధింపులు ఉండేటివి. ఆ రోజుట్లో మీరు చూస్తే 2 గ్లాసుల సిద్ధాంతం, టీ బంకుకు పోతే
ఎస్సీలకు వేరే గ్లాసు పెట్టేవాడు. ఆ గ్లాసు వాళ్లే కడుక్కోవాలి, ఆ గ్లాసులోనే టీ తాగాలి. ఇంకో పక్క దేవాలయాల్లో ప్రవేశం లేదు కొన్ని ప్రాంతాల్లో. ఇంకో పక్కన ఎక్కడ చూసినా ఒక బోర్ ఉంటే ఆ బోర్లో నీళ్లు కూడా ఎస్సీలు తీసుకోవడానికి వీలు లేదు. ఊర్లోకి వస్తే చెప్పులేసుకొని నడవడానికి వీలు లేదు. అప్పుడు నేను ఆలోచించి జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాను. ఆయన రికమెండేషన్లు ఇచ్చాడు, ఒక 2000 పేజీల రికమెండేషన్లు ఇచ్చాడు. అందులో 23 జీవోలు ఇచ్చాను, 2 మెమోలు ఇచ్చాను. నేను ఒకటే చెప్పాను, మనుషుల్ని మనుషులుగా గౌరవించాలి. ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, దీని ప్రకారం వీళ్ళకు న్యాయం చేయాలి. ఈ రోజటి నుంచి ఏ ఊర్లో కూడా వివక్షత చూపిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పి చర్యలు తీసుకుని ఏ గ్రామంలో కూడా వివక్షత లేకుండా చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి నెల మీటింగులు పెట్టాం, గ్రామాల్లో అధికార యంత్రాంగాన్ని పంపించాం, ఎస్ఐని పంపించాం, తహసీల్దార్ని పంపించాం, కలెక్టర్ని వెళ్ళమన్నాను. ఎక్కడ కూడా దాడులు చేయడానికి వీలు లేదు. దళితుల హక్కులు కాపాడమని ఆదేశాలు ఇచ్చాను. అలాంటి చేసిన తర్వాత ఈరోజు నాకు ఎక్కడా కంప్లైంటే రావడం లేదు. ఈరోజు నేను కూడా ఎస్సీ కుటుంబంలో కూర్చొని వాళ్ళు చేసిన పలహారం తీసుకొని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ఒక మెసేజ్. ఎందుకు చెప్తున్నానంటే మనలో కూడా మానవత్వం ఉండాలి, మనుషులందరూ సమానమే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూశారు, రత్నలత, ఆస్ట్రేలియాలో చదువుకొని ఆడ ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయిని చూస్తే అందరి పిల్లలతో సమానంగా ముందుకు పోయింది. ఇంకో పక్క అనిల్ని చూశారు, కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు, 70 లక్షల రూపాయలు 60-70 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అతన్ని అక్కడ ఎస్సీగా ఎవరు చూడరు. ఇక్కడ అనాగరిక ప్రపంచంలో ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ రూపుమాపాం. ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు, మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తే 94% రిజల్ట్స్ వచ్చింది సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి, రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఎస్సీ పిల్లల్లో తెలివితేటలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి పిల్లల్ని చదివించాలని నిర్ణయం చేసింది ఎన్టీ రామారావు గారు చేశారు, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. వీళ్ళు మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. నేను కూడా ఆలోచిస్తున్నా, అనేక ప్రయత్నాలు చేశా. మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నాను, భవిష్యత్తులో ఎస్సీ పిల్లలందరూ చదువుకునేట్టుగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి వాళ్ళ జీవితాలను మార్చే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక్కసారి ఆ ఇద్దరి పిల్లలను చూశారు, ఆ ఇద్దరి పిల్లలకి చదివించాం. సరైన సమయంలో నేను ఒక 10 లక్షలు ఇచ్చాను. రత్నలత తండ్రి ఇక్కడ ఎంత ఆనందం పడ్డాడంటే భావోద్వేగం చూశారు మీరు. నా కూతుర్ని చదివించలేకపోయాను, సరైన సమయంలో మీరు 10 లక్షలు ఇచ్చారు, ఆపద్ బాంధవుడిగా మార్గదర్శకుడిగా ఆదుకున్నారు. ఇప్పుడు నా కూతురు జీవితం బాగుపడింది, ఆ అమ్మాయి నన్ను చూసుకుంటుందని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు, ఆనంద బాష్పాలుగా వచ్చాయి. అది చూసినప్పుడు నా జీవితం చరితార్థం అనుకుంటున్నా, ఆనందపడుతున్నా. ఇలాంటి పనులు చేసినప్పుడు ఉండే తృప్తి సమాజంలో దేని మీద రాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు ఇంకొక పక్కన దగ్గర మీరు చూస్తే 8 లక్షల ఎకరాలు భూమిని కొనుగోలు చేసి దళితులకు పంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు స్టడీ సర్కిల్ పెట్టి పిల్లల్ని చదివించాం. సివిల్స్లో కానీ,
గ్రూప్ 1 సర్వీసులో బాగా చదివించాం. 2002లోనే ముందడుగు కార్యక్రమం పెట్టి ముందుకు తీసుకుపోయాం. ఇప్పుడు మీరు చూశారు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. దీనిపై నేను ఒకటే హామీ ఇస్తున్నాను, మళ్ళీ చదువుకోవాలి అని ఆశుండే పిల్లలందరినీ చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. దీన్ని మెరుగుపరుస్తాం. తొందరలోనే గైడ్ లైన్స్ తయారు చేస్తాం. ఒకప్పుడు మీరు చూస్తే ఎస్సీ ఎస్టీ పిల్లలకు 15 లక్షలు, బీసీ ఈబీసీ కాపు మైనారిటీ వర్గాలకు 10 లక్షలు ఇచ్చాం. దీని కింద సుమారు 7,000 మందిని చదివించాం. 467 కోట్లు ఖర్చు పెట్టాం. 14-19లో ఎస్సీ విద్యార్థులకు 619 మందిని చదివిస్తే ఎస్టీ విద్యార్థులు 55 మంది చదివించి దగ్గర 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకో పక్క అందరి పిల్లల్ని మనం ఆ రోజు చదివిస్తే 19-24 వచ్చిన ప్రభుత్వం కేవలం 438 మందిని మాత్రం చదివించారు. ఆదాయం పెరిగింది. పెరిగినప్పుడు ఎక్కువ మందికి ఆశలున్నాయి. వాళ్ళని చదివించడంలో విఫలమయ్యారు. అప్పుడు 7,000 మందిని చదివిస్తే వీళ్ళు చదివించింది 438. వీళ్ళకి ఏమాత్రం పేదవాళ్లపైన ప్రేమ ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని తొందరలోనే ఒక మంచి స్కీమ్ని తీసుకొస్తాం. పిల్లల్ని బాగా చదివించే బాధ్యత. అమరావతిలో కూడా అన్ని స్కూల్స్ వస్తున్నాయి. దేశంలో ఉండే అన్ని కాలేజీలు యూనివర్సిటీలు వస్తున్నాయి. ఎస్ఆర్ఎం వచ్చింది, అదే మరి విట్ వచ్చింది, బిట్స్ పిలాని వస్తుంది, ఎక్స్ఎల్ఆర్ఐ వస్తుంది. దేశంలో ఉండే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్ అన్ని ఇక్కడ తీసుకొస్తాం. హై స్కూల్స్ తీసుకొస్తాం, కాలేజీలు తీసుకొస్తాం. నా ఆలోచన ఒకటే, మన పిల్లలు చదువుకోవాలంటే కాలేజీ లేదనకుండా ఏ కాలేజీలో చదువుకోవాలన్నా చదివించే బాధ్యత, అవకాశాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పిల్లలు కూడా దీన్ని ఉపయోగించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఎస్సీ సంక్షేమానికి 20,281 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. దీనివల్ల మీ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో ఎస్సీ రైతులు ఉంటారు, వాళ్లకు 1,300 కోట్లు ఖర్చు పెడుతున్నాం. హార్టికల్చర్ చేసుకునే ఎస్సీల కోసం 130 కోట్లు ఖర్చు పెడతాం. ఇండ్లు కట్టుకోవడానికి 1,253 కోట్లు ఖర్చు పెడతాం. అదే మరిగా గ్రామాల్లో అభివృద్ధికి ఒక 1,200 కోట్లు ఖర్చు పెడతాం. జల్ జీవన్ మిషన్లో 478 కోట్లు ఖర్చు పెడతాం. ఎవరైతే 1,241 ఎస్సీ సంక్షేమ హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ చదువుకుంటున్నారో దగ్గర 2,35,600 మంది ఉన్నారు. వారికి 1,331 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వీళ్ళందరికీ హామీ ఇస్తున్నా, తొందరలోనే వీళ్ళని తొందరలో రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎస్సీ పిల్లలను చదువుకునే విధంగా మెరుగైన భోజనమే కాకుండా నాణ్యమైన విద్య ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నేను ఒక ఎకనామిక్ కార్యక్రమానికి కూడా నాంది పలికాను. అది కూడా ఇప్పుడే నేను మాట్లాడతాను. ఏం చేయబోతాం కూడా చెప్తాం. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తాం, లబ్ధిదారులను ఎంపిక చేస్తాం, మీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమం తీసుకొస్తాను. దీనికి తోడుగా P4 కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే 21 లక్షల పేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలున్నాయి. వీళ్ళందరి కోసం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాను. మీ ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసి మీరు వాడుకునే 200 యూనిట్లు వాడుకొని మిగిలిన కరెంటు
డిపార్ట్మెంట్కి ఇస్తే యూనిట్కి ₹2.09 మీకు డబ్బులు కూడా ఇస్తాం. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. నెలకు కానీ మీరు 100 యూనిట్లు ఇస్తే ₹210 ప్రతి నెల మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల కూడా మీకు ఒక వెసులుబాటు వస్తుంది. సంవత్సరానికి 2,500 నుంచి ₹3,000 అదనపు ఆదాయం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే ₹50,000 అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా 782 కోట్లు అవుతుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు నేనే చూశాను. నేను చూస్తే చాలా బాధ కలిగింది. ఎప్పుడో పాత రోజుల పనిముట్లు వాడుతున్నారు. దాన్ని కొట్టి కొట్టి సరిగా పనిచేయకుండా ఎనర్జీ కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆధునికమైన పనిముట్లు వచ్చాయి. ఇంకో పక్క నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశాలు వచ్చాయి. ఈరోజు శారీరక కష్టం అవసరం లేదు, తెలివితేటలతో పనిచేసే పరిస్థితి వచ్చింది. అలాంటి పనులు వచ్చినప్పుడు వారిలో కూడా చైతన్యం తేవడం, వారికి కావలసిన విధంగా అండగా నిలబడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడ ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, ఏ సమాజం యొక్క పురోగతి అయినా ఆ సమాజంలోని బలహీన వర్గాల పురోగతిపై ఆధారపడుతుంది. అంటే ఈరోజు ఈ ఊరుంది, ఒక 10 మంది విదేశాల్లో ఉన్నారు, కొంతమంది గుంటూరులో ఉన్నారు, కొంతమంది ఈ ఊర్లో కూడా భూములు పెట్టుకొని ₹10 సంపాదించారు. కొంతమంది ఎస్సీ కుటుంబాల్లో, బీసీ కుటుంబాల్లో, అగ్రవర్ణాల్లో తినడానికి తిండి లేకుండా పిల్లల్ని చదివించుకోలేక అవస్థపడే పరిస్థితికి వచ్చారు. అలాంటి బలహీన వర్గాల పురోగతి లేని సమాజం పురోగతి సాధించినట్టు కాదు. అదే అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి. ఇంకొక మాట అన్నాడు ఆయన, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రముఖ వ్యక్తి కన్నా ఒక వ్యత్యాసాన్ని చెప్తూ, ఒక ప్రముఖ వ్యక్తికి ఒక గొప్ప వ్యక్తికి వ్యత్యాసం ఏమిటంటే, గొప్ప వ్యక్తి సమాజ సేవకుడుగా ఉండడానికి సిద్ధపడతాడు. అందరూ ఇక్కడ విఐపీలే. ఈరోజు ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు, చాలామంది వచ్చారు, వారిని అభినందిస్తున్నా. మిమ్మల్ని ప్రముఖ వ్యక్తులుగా నేను గుర్తిస్తున్నా, సమాజంలో మిమ్మల్ని గుర్తిస్తున్నారు. కానీ మీరు గొప్ప వ్యక్తి కావాలంటే ఇలాంటి పేదవాళ్ళకు అండగా నిలబడి వారిని పైకి తీసుకురాగలిగితే అప్పుడే మీరు గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు నేను ఒక పిలిపిస్తే చాలామంది ముందుకు వచ్చారు. ఈరోజు నేను ఒక మాట ఇచ్చాను, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా మనం మాట్లాడాం, పేదరికం పోవాలి. మా నాయకుడు ఎన్టీ రామారావు గారి కళ సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి. అలాంటి సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహానుభావుడు చూపించిన స్ఫూర్తితో ఈ పార్టీ ముందుకెళ్తా ఉంది. అయితే నేను చాలా ప్రయత్నాలు చేశాను. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అంతవరకు సంపద మనం సృష్టించలేదు. అరాకొర ఆదాయం, ఏ పని చేయాలన్నా చేయలేని చట్టాలు. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో, ఆర్థిక సంస్కరణల ద్వారా అభివృద్ధి సాధ్యమైంది. అదే సమయంలో 94, 95లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. నేను ఆ రోజు మాట్లాడితే అందరూ నెగతాళి చేశారు. నేను హైటెక్ సిటీ కట్టాను. అదే మరి టెలిఫోన్స్ అందరికీ రావాలని ఒక రిఫార్మ్ కింద అంత మునుపు అందుబాటులో లేని సెల్ ఫోన్లు అందుబాటులో తేవడానికి పాలసీ తీసుకొచ్చాం. దానివల్ల ఈరోజు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఫోన్లు ఉండడమే కాదు,
టెక్నాలజీలో ప్రపంచంలోనే మన వాళ్ళు నెంబర్ 1గా తయారయ్యి ఇప్పుడు ఇద్దరు ఎవరైతే చెప్పారు ఈ విధంగా ఏ దేశానికి పోయినా ఆ దేశంలో ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు ఎవరంటే దానికి చిరునామాగా భారతీయులు, ఇండియన్స్. అందులో అగ్రస్థానంలో నా తెలుగు జాతి ఉండడం నాకు గర్వ కారణం అని చెప్పి నేను మీకు మరొకసారి తెలియజేస్తున్నా. నేను అందుకే ఒక విజన్ తయారు చేశాను. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే ఏ దేశానికి పోయినా ఎక్కువ ఆదాయం సంపాదించే జాతి, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండే జాతి ఏదంటే దానికి చిరునామాగా తెలుగువారు ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు చరిత్రలో మనం మాట్లాడుతూ ఉంటాం, ఎవరు బాగా పనిచేస్తారంటే జూయిష్ అని చెప్పుకుంటాం. వాళ్ళు ఒక సిటీలో 2 కుటుంబాలే ఉంటారు. ఆ ఊర్లో వాళ్ళకి ఎక్కడ లేని గౌరవం ఉంటుంది. ఎందుకంటే డబ్బులు సంపాదించడం వాళ్ళకు పెట్టిన విద్య. ఈరోజు వాళ్ళని రీప్లేస్ చేసే ప్లేస్లో మనం వచ్చాం. వారికంటే ముందున్నాం, కానీ వాళ్ళు చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర సంపాదించిన డబ్బులు ఉన్నాయి. కొన్ని రోజుల్లో వాళ్ళని కూడా అధిగమిస్తాం. అలాంటి సంపద సృష్టించే సృష్టికర్తలు తెలుగు జాతిగా ఉంటారు. రెండోది గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ ఇదే విధంగా సహకరిస్తే 2047కి భారతదేశంలో నెంబర్ 1 ప్లేస్ ఎవరిదంటే ఈ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్దే ఉంటుంది. దీనికి కూడా చాలా స్పష్టంగా మైల్ స్టోన్స్ తయారు చేసుకున్నా. అయితే ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను అనునిత్యం ఆలోచించేది, నేను కష్టపడేది అందరూ బాగుండాలి. నేను అందరి వాడిని, ఏ ఒక్కరి కోసం నేను మాట్లాడడం లేదు. ఈ రాష్ట్రం కోసం మాట్లాడుతున్నా, 5 కోట్ల ప్రజల కోసం మాట్లాడుతున్నా. ఒక కన్న తండ్రి తన పిల్లల్లో ఎవరైనా బలహీనుడుంటే లేకపోతే దివ్యాంగుడుంటే ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాడు. అదే సందర్భంలో నేను కూడా ఆలోచించేది ఒకటే, అందరికీ న్యాయం జరగాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, వాళ్ళని కూడా సమాజంలో పైకి తీసుకురావాలి. అందరితో సమానంగా సమాన అవకాశాలు వారికి కూడా వచ్చే విధంగా చేయగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైన ప్రజాసేవను కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆ ఆలోచనలో పుట్టిన ఆలోచనే ఈరోజు మార్గదర్శి బంగారు కుటుంబం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి, రోడ్లు సరిగా ఉండేటివి కాదు. ఒకప్పుడు టెలిఫోన్ సరిగా వచ్చేది కాదు. ఒకప్పుడు కరెంటు సరిగా వచ్చేది కాదు. ఒకప్పుడు చదువుకోవాలంటే స్కూల్స్ లేవు. కానీ ఈరోజు ఏ విధంగా వచ్చాయంటే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వాములో వచ్చాయి. ఒకప్పుడు ఇండస్ట్రీ పెట్టాలంటే లైసెన్స్ రాజ్యం ఉండేది, ప్రభుత్వం అనుమతిస్తేనే ఇండస్ట్రీ పెట్టే పరిస్థితి. ఇప్పుడు తెలివితేటలుంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. అందుకే ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చాలామంది పైకి వచ్చారు. అనతి కాలంలో తెలివితేటలతో దూసుకెళ్తున్నారు. సంపాదన వచ్చింది, సంపద పెరిగింది, ఆదాయాలు పెరిగాయి. కానీ ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతున్నాయి. ఒక పక్క పై డేటా సెంటర్ పెట్టి మిత్రుడు ఒక 2000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఇంకొక పక్క ఒక ఎస్సీ కుటుంబం ఇంకా ఇబ్బందులతో ఉండే పరిస్థితి వచ్చింది. నా పక్కన కూర్చున్న ఆడబిడ్డను అడిగాను, ఒక ఎస్సీ కుటుంబం డిగ్రీ చేసింది, ఒకే ఇంట్లో 3 కుటుంబాలు ఉంటున్నారు. డిగ్రీ చేసి చదువుకొని కంప్యూటర్ డేటా ఎంట్రీ కూడా బాగా చేయగలుగుతుంది. అలాంటప్పుడు ఎందుకు మీరు కష్టపడుతున్నారు అడిగితే ఆ అమ్మాయి చెప్పింది, మాకు వేరే ఆదరణ లేదు, ఉద్యోగాలు లేవు, అవకాశాలు లేవనే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ పిల్లలు కూడా 2 ఒకరిని
3వ తరగతి ఉంటే గవర్నమెంట్ స్కూల్లో ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లోనే పెట్టింది. ఈరోజు నేను చేసే పని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం అనేది అన్నీ చేస్తాం. ఎక్కడికక్కడ మీకు చేయవలసిన పనులన్నీ చేసి ఆ తర్వాత ఈరోజు నేను ఆలోచించేది ప్రైవేట్ భాగస్వామ్యంతో మీ జీవితాలు మార్చాలని. ఈ ఊరికి వచ్చాను. 1925 ఇండ్లున్నాయి. ఈ ఇండ్లు అందరికీ ఉన్నాయని ఇచ్చారు, కానీ కొంతమందికి ఇండ్లు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా నివాస యోగ్యము కాని ఇండ్లు ఉన్నాయి. వాళ్ళందరికీ ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది. దగ్గర 1625 ఇండ్లలో టాయిలెట్లు ఉన్నాయి, మరుగుదొడ్లున్నాయి. 300 లీవ్. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. వితిన్ డేస్ 3 నెలల 6 నెలల పెట్టుకొని అందరికీ మరుగుదొడ్లు కట్టి మరుగుదొడ్లు వాడకంలో తెచ్చే బాధ్యత గ్రామ సచివాలయంది, ఇక్కడుండే స్థానిక సంస్థలది, కలెక్టర్ది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ట్యాప్ వాటర్ ఉంది. నేను ఆ రోజు చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తాం, సస్టైనబుల్ వాటర్ ఇస్తాం. పక్కనే కృష్ణా జలాలు వచ్చాయి, పక్కనే ఉన్నాయి. ఎక్కడైతే ప్రకాశం బ్యారేజ్లో నీళ్లున్నాయి, మీ ఊరికి వస్తే తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. ఈ నీళ్లు ఇవ్వడానికి ప్రత్యేకమైన వాటర్ స్కీమ్ తీసుకొస్తాం. అన్ని ఇండ్లకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇంకో పక్కన 1101 ఇంట్లో కరెంటు ఉంది. 24 మందికి కరెంటు లేదు. కరెంటు కూడా మీరు పెట్టుకోవాలి. ఆ 24 మందికి ఇమీడియట్గా ఇమ్మంటాను. ఇంకో పక్క ఎస్సీలకు ఎస్టీలకు మొత్తం 2 కిలోవాట్లు 240 యూనిట్లు ఉత్పత్తి చేయడానికి ఇమీడియట్గా సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం. మీరు డే టైం కానీ కరెంట్ వస్తే గ్రిడ్కి ఇవ్వండి, మళ్ళా రాత్రి మీరు వాడుకోండి. ఒకవేళ మీరు ఉత్పత్తి చేసిన కరెంట్ ఎక్కువ ఉండి వాడుకున్న కరెంట్ తక్కువైతే మీకు డబ్బులు ఇచ్చే మార్గం చూపిస్తా. బీసీలు ఉన్నారు, మీకు ప్రత్యేకంగా 78,000 రూపాయలు 3 కిలోవాట్ల వరకు కరెంటు సబ్సిడీ ఇస్తాం. ఇంకొక 20,000 అంటే 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. ఇది కూడా మీరు ఆలోచించుకోవాలి. అదే మరి అగ్రవర్ణాలు ఉన్నారు, మీరు కూడా ముందుకు రండి. ఈ స్కీమ్లో మీకు కూడా ఇస్తాం. 78,000 రూపాయలు 3 కిలోవాట్ల వరకు ఉచితంగా సబ్సిడీ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, ఒకప్పుడు కరెంటు ఎక్కడ ఉత్పత్తి అవుతుందో తెలియని పరిస్థితి నుంచి మీ ఇంటి దగ్గరనే కరెంటు తయారు చేసుకుని మీరు వాడుకొని మిగిలిన కరెంటు ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీ పొలాల్లో వాడుకోవచ్చు. రాజధాని కాబట్టి ఇక్కడ వ్యవసాయం తక్కువ వస్తుందేమో, కానీ పొలాల్లో కూడా వాడుకోవచ్చు. మీ కార్లన్నీ కూడా ఎలక్ట్రికల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే పెట్రోల్ కూడా కొట్టుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో. స్కూటర్కి ఈవీ పెట్టుకుంటే స్కూటర్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, ఆటోలకు ఛార్జ్ చేసుకోవచ్చు. 2 లాభాలు: పొల్యూషన్ ఉండదు, కాలుష్యం ఉండదు, ఖర్చు ఉండదు. అలాంటి వినూత్నమైన ఆలోచనలో మీరు ముందుకు పోవాలి. అందుకే నేను ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఇంకో పక్క 1903 మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఎప్పుడు 96, 97లోనే దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పుడే గ్యాస్ ఇచ్చాం మీకు. ఈరోజు మళ్ళీ ఆలోచించాను. డాక్రా సంఘాల ద్వారా ఆ రోజు దీపం పెట్టాం, ఈరోజు రేట్లు పెరిగాయి. అందుకే 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయం చేశాం. అది కూడా మొన్నే 1 ఇచ్చాం. ఈ సంవత్సరం 3 ఇస్తాం. ఇంకో పక్క రాజధాని ఏరియాలో భవిష్యత్తులో పైపు ద్వారానే గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ వస్తే మీరు మామూలుగా కరెంటు మారుగా మీటర్ ఆఫ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే గ్యాస్ వాడుకుంటారు. దానికి కూడా సబ్సిడీ ఇస్తాం. ఇంటర్నెట్ పెట్టుకోవాలి.
93 ఉన్నాయి. 1882 మందికి లేదు. అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. ఇది కాకుండా గ్రామంలో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి 7 అవసరాలు ఐడెంటిఫై చేశాను. ఈ 7 కూడా వీలైనంత తొందరలో ప్రొవైడ్ చేసే బాధ్యత నాది. ప్రతి ఒక్కరికి 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి జాగా ఇస్తాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం. అందరికి ఇళ్లు కట్టిస్తాం. ఇల్లు లేదనే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకుండా అందరికీ న్యాయం చేస్తాం. ఇవన్నీ వచ్చిన తర్వాత గ్రామానికి వస్తే సీసీ రోడ్లు 10.39 కిలోమీటర్లు ఉన్నాయి. ఒక 0.83 కిలోమీటర్ లేదు. ఈ సంవత్సరమే ఆ రోడ్లు కూడా వేసేయమంటాను. అంటే 100% ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు ఉంటాయి. ఇంకో పక్క డ్రైనేజ్ 1905 కిలోమీటర్లు ఉంది. అయితే 2 సైడ్స్ కావాలంటే ఇంకో 12 కిలోమీటర్లు కావాలి. అది కూడా తీసుకోమంటున్నా. 3 సంవత్సరాల్లో 12 కిలోమీటర్లు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్ట్రీట్ లైట్స్ 160 ఉన్నాయి. 6 కావాలి. అవి కూడా ఇస్తాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి, అదే మరి మురుగు నీళ్ల మేనేజ్మెంట్ ఒకటి, ఈ 2 కూడా చేయాలి. ఈ 2 బాగానే పనిచేస్తున్నాయి. దీన్ని ఇంకా కూడా భవిష్యత్తులో స్ట్రీమ్ లైన్ చేస్తాం. నేను చెప్పిన పనులన్నీ చేసిన తర్వాత మీ ఊరు అవసరాలన్నీ తీరాయి, వ్యక్తిగత అవసరాలన్నీ ఇస్తున్నాం. అయితే మీ జీవన ప్రమాణాలు పెరగాలి. జీవన ప్రమాణాలు పెరగాలంటే మీ ఆదాయం పెరగాలి. ఎవరెవరు ఏ పని చేస్తున్నారో దాన్ని అధ్యయనం చేసి ఆదాయాన్ని పెంచే మార్గానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ గ్రామానికి వచ్చినప్పుడు నేను చూశాను. చూసిన తర్వాత ఒక అధ్యయనం చేశాం. ఈ అధ్యయనం చేస్తే దగ్గర ఈ గ్రామంలో పొన్నేకల్లు 1, పొన్నేకల్లు 2 సచివాలయాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినప్పుడు పొన్నేకల్లు 1లో 163 బంగారు కుటుంబాలు ఉన్నాయి. పొన్నేకల్లు 2లో 206 ఉన్నాయి. ఈ రెంటుల్లో కూడా 369 బంగారు కుటుంబాలుంటే ఎస్సీలు 93 మంది ఉన్నారు, ఎస్టీలు 36 ఉన్నారు, బీసీలు 138 ఉన్నాయి, ఓసీలు 102 మంది ఉన్నారు. ఈ 369 మందిని దత్తత తీసుకోవడానికి ఈరోజు మార్గదర్శనం చూస్తే 11 మంది వచ్చారు. అంటే 11 మంది మార్గదర్శకులు వచ్చారు. ఒకరు 10 కుటుంబాలు తీసుకుంటారు, ఒకరు 5 తీసుకుంటారు. కడాన ఈ 11 మంది 369 కుటుంబాలను అడాప్ట్ చేసుకుని ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో అదనంగా వారు మేనేజ్ చేసే పరిస్థితి రావాలి. సంవత్సరం తలసరి ఆదాయాన్ని నేను బేరీ చేస్తా. బాగా చేస్తే మీకు సన్మానం చేస్తా, బాగా చేయకపోతే కూడా చెప్తాను. బెస్ట్ ప్రాక్టీస్ అన్ని మీరందరూ కూడా జీవితంలో నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అంబేద్కర్ గారు పైకి వచ్చారు. ఆ మహనీయుడు కూడా జీవితంలో కొంతమంది సహాయం చేశారు. బరోడా మహారాజు ఆ రోజు ఆయన చదువుకోవాలంటే బాంబేలో 12 రూపాయలు ఇచ్చాడు నెలకు. ఆ డబ్బులతో ఆయన చదువుకున్నాడు. లండన్కు పోవాలనుకున్నాడు, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నాడు. దానికి నెలకు $11 అవుతుంది. ఆ డబ్బులు కూడా సహాయం చేశాడు. ఆయన మేధావి, తెలివైన వాడు, కానీ పేద కుటుంబంలో పుట్టాడు, ఆర్థికంగా వెనకబడి ఉన్నాడు. అలాంటప్పుడు అండగా నిలబడిన బరోడా మహారాజు ఈరోజు చరిత్రలో మిగిలిపోయాడు. ఒకవేళ బరోడా మహారాజు గారిని సహాయం చేయకపోయినా పైకి వచ్చేవాడేమో. చేశాడు కాబట్టి పైకి వచ్చేదానికి సుజావు అయింది. ఈరోజు అబ్దుల్ కలాం ఉన్నాడు.
ఆయన్ని కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే వాళ్ళ గ్రామంలో ఆ రోజుట్లో మైనారిటీస్ అంటే బ్రాహ్మిన్స్ అంతా దగ్గర చేర్చేవాళ్ళు కాదు. ఆ రోజు అక్కడుండే ఒక బ్రాహ్మణ్ కుటుంబం ఆయన్ని దగ్గర తీసి శిష్యరకం చేసుకుని ఆయన అన్ని విధాలు ఆదుకుంటే భారతదేశం గర్వించదగ్గ బిడ్డగా అబ్దుల్ కలాం ఎమర్జ్ అయ్యారు. నేను అదే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మార్గదర్శి అనేవారు మీరు అన్ని విధాలా కుటుంబానికి అండగా ఉండాలి, చేయూతనివ్వాలి, రోజువారీగా ఆలోచనలు కూడా చెప్పాలి. పెద్ద ఎత్తున తీసుకున్న వాళ్ళు కొంతే టైం ఇవ్వగలిగితే ఒక సిఓని పెట్టుకోండి. మీరు 6-7 కంపెనీలు పెట్టుకుంటారు, ఇదో కంపెనీగా ఆలోచించండి. నేను అందుకే చెప్పాను, మనం అందరం డబ్బులు సంపాదిస్తాం, డబ్బులు సద్వినియోగం చేయాలంటే మళ్ళీ తద్వారా మీకు ఏ సమాజం వల్ల డబ్బులు వచ్చిందో ఆ సమాజంలో అవసరమైన వాళ్ళకి మీరు అండగా నిలబడినప్పుడే మీ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.